ప్రపంచంలో చాలా అన్సాల్వ్డ్ క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి. ఇది మన భారతదేశంలోని బాంబేలో జరిగిన అతిపెద్ద ఆభరణాల దోపిడీ ఇప్పటికీ అన్సాల్వ్డ్ కేసెస్లోనే మిగిలిపోయింది. సిబిఐ ఆఫీసర్గా నటిస్తూ ఒక బృందంతో బాంబేలోని అతిపెద్ద ఆభరణాల దుకాణంలో దోపిడీ చేసి పారిపోయిన వ్యక్తి మోహన్ సింగ్. ఇది ఇప్పటికీ ముంబై పోలీసు చరిత్రలో అత్యంత సంచలనాత్మకమైన అన్సాల్వ్డ్ కేసులలో ఒక్కటిగా మిగిలిపోయింది. ఈ క్రైమ్ స్టోరీ గురించి, ఆ వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా వీక్షించేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది మార్చి 19, 1987 ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలో అరవింద్ ఇనామ్దార్కు అత్యవసరమైన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ అరవింద్కు త్రిభువన్ దాస్ బిమ్జీ జావేరి వారి ఒపెరా హౌస్ శాఖలో ఏదో తేడా జరుగుతుందని తెలియజేసింది. ముంబై నగరంలోని ఒపెరా హౌస్ ప్రాంతంలో చాలా ఆభరణాల దుకాణాలుంటాయి. వాటిల్లో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారమైన త్రిభువన్ దాస్ బిమ్జీ జావేరిపై సిబిఐ దాడి జరిగింది. బృందం లోపలికి వచ్చి షటర్ కిందికి లాగి సిబ్బందిని ఇంకా ఖాతాదారులను, రిజిస్టర్లను పరిశీలించే వరకు వేచి ఉండండి అని చెప్పారు అనే విషయాన్ని కాల్ ద్వారా తెలుసుకున్నారు అరవింద్. ఇదంతా సిబిఐ ఎప్పుడు పాటించే విధానమే. ఇక్కడిదాకా సరే, కానీ దీని తర్వాత కాల్లో చెప్పిందంతా ఆయనకి తేడా కొట్టింది. సిబిఐ చాలా ఆభరణాలతో బయలుదేరినట్లు అరవింద్ ఇనామ్దార్కు కాల్లో చెప్పారు. ఇదే అతనికి వింతగా అనిపించింది. ఇక అరవింద్ అక్కడికి తన జట్టుతో చేరుకున్నాక విషయాలు అతనికి మరింత విచిత్రంగా కనిపించాయి. ఆ చెప్పిన సిబిఐ బృందం మొత్తం అక్కడే ఉంది, కేవలం వారి నాయకుడు మోహన్ సింగ్ తప్ప. లోతుగా విచారిస్తే ఇది అస్సలు సిబిఐ బృందమే కాదు. వాళ్ళందరూ ఏదో ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న బృంద సభ్యులు మాత్రమే అని ఆయనకు అర్థమవుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్టుల కోసం డైనమిక్ గ్రాడ్యుయేట్లు కావాలి అని కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్గీకృత ప్రకటనను ప్రచురించిన తర్వాత మోహన్ తన బృంద సభ్యులను కలిశాడని చెప్తారు. దరఖాస్తు కోసం ఇంటర్వ్యూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్కి రావాలని ప్రకటనలో ఆయన చెప్పారు. అలా ఆయన చివరికి 26 వ్యక్తులను ఎన్నుకున్నాడు. వారిలో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న దానికంటే మెరుగైన ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు కొందరు. ఈ 26 మందిని మరుసటి రోజు ఉదయం 11 గంటలకు రిపోర్ట్ చేయమని, ఆ తర్వాత మోహన్ వారికి గుర్తింపు కార్డులను అందజేస్తానని చెప్పాడు. మరుసటి రోజు వచ్చిన తర్వాత మోహన్ సింగ్ వాళ్ళందరికీ గుర్తింపు కార్డులను ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు మోహన్ సింగ్ వాళ్ళందరినీ బస్సులో ఎక్కించి ట్రయల్ రేట్ కోసం త్రిభువన్ దాస్ బిమ్జీ జావేరికి తీసుకువెళ్తాడు. వారి ప్రవర్తన చూసిన త్రిభువన్ దాస్ బిమ్జీ జావేరి సిబ్బంది అందరికీ వాళ్ళ నటన వాస్తవ సిబిఐ అధికారుల దాడిలాగే కనిపించింది. దాడి జరుగుతున్న మధ్యలో మోహన్ సింగ్ చుట్టూ తిరుగుతూ కొన్ని షోకేసులలోని ఆభరణాలను శాంపిల్స్గా తీసుకొని వాటిని పాలిథిన్ సంచులలో పెట్టి ప్రభుత్వ ముద్రను చూపించే స్లిప్లతో ఆ సంచులను సీల్ చేస్తాడు. మోహన్ సింగ్ ఆ సంచులను తీసుకుంటూ సమీపంలో ఉన్న మరో దుకాణంలో తనిఖీ చేస్తానని, నా కోసం వేచి ఉండమని తన సిబ్బందికి చెప్పాడు. తర్వాత అతను ఒక బస్ ఎక్కి తిరిగి హోటల్కు వెళ్ళి ఆ హోటల్ ఖాళీ చేసి ఒక టాక్సీ ఎక్కి మధ్యలో ఒక చోట ఆటోలోకి మారాడని అరవింద్ అక్కడ చేరుకున్నాక తెలుసుకోగలిగాడు. దాని తర్వాత నుంచి మోహన్ సింగ్ జాడలు లేవు. కొన్ని నెలల గాలన తర్వాత తాజ్లో సింగ్ త్రివేంద్రంకు చెందినవాడని తెలిస్తే పోలీసుల ద్వారా దేశం మొత్తం అప్రమత్తం చేయించి ఒక బృందాన్ని కేరళకు పంపారు. జార్జ్ అగస్టిన్ ఫెర్నాండెస్ అనే వ్యక్తిని అక్కడ అరెస్ట్ చేశారు. కానీ అతను ఒక చిన్న దొంగ అని తెలియడంతో అతనిని వదిలేశారు. ఏదైనా ముఠా సంబంధాల కోసం పోలీసు సమాచారులతో వెతికించినా ఏమీ ప్రయోజనం రాలేదు. తర్వాత సింగ్ను ఒక సిబిఐ ద్రోహి అధికారి అనుకొని ప్రయత్నించినా కూడా సిబిఐ రికార్డులను విస్తృతంగా తనిఖీ చేస్తే అలాంటి వ్యక్తి ఎక్కడా వారికి కనిపించలేదు. మొత్తానికి ఈ దోపిడీకి ఒక శైలి ఉంది. అదేంటంటే ఆ చిక్కని మోహన్ సింగ్ ఏదో ఒక హోటల్ను ఉపయోగించకుండా చాలా ఖరీదైన తాజ్నే వాడాడు. అతని మీద అవతల వారి నమ్మకం ఇలాంటి సాహసాల వల్లే వచ్చింది. అతను ఒంటరిగా పనిచేయడం, ఇంకా ఇతరులను వాళ్ళకి తెలియకుండా వాడుకోవడంతో అతని నిర్వహణ చక్కగా రాగలిగింది. ఆత్మవిశ్వాసాన్ని అతను 2 విధాలుగా వాడుకున్నాడు. అతని కింద శిక్షణ పొందిన వారికి సిబిఐ అధికారులలాగా ప్రవర్తించే ఆత్మవిశ్వాసం ఇచ్చాడు. అంటే ఎందరికో భయం పుట్టించే సిబిఐని నగల వ్యాపారులు ప్రశ్నించలేరనే అంచనాతో వాళ్ళ ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాడు. అన్నిటికంటే ముఖ్యం, ఇవన్నీ చేసి కూడా సులభంగానే అదృశ్యమయ్యాడు. మేము దుబాయ్కి ఒక బృందాన్ని కూడా పంపాము, ఎందుకంటే అతను అక్కడ ఉండవచ్చని మేము విన్నాము.
కానీ ఏమీ లాభం లేదు అని అరవింద్ ఇనాందార్ చెప్పాడు. మోహన్ సింగ్ ఒక్కడే మొత్తం చేసినట్లు కనిపించాడు. పైగా ఎలాంటి ఆనవాళ్లు వదిలిపెట్టలేదు. ఇది లోపాలు లేని పర్ఫెక్ట్ నేరం అని మీరు అనగలరు అని అరవింద్ ఇనాందార్ ఇప్పటికీ అంటారు. అసలు ఎంత తెలివైన నేరం అంటే చివరికి మీరైన మోహన్ని అభిమానిస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.